ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచినవాడా, నిత్య జీవం కలిగిన మా యేసయ్యా, నీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు. ఇంతవరకు ఈ పరిశుద్ధమైనటువంటి ఆరాధనలో మాకు తోడుగా ఉండి మమ్మల్ని అందరినీ సమకూర్చి మీ నామాన్ని స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు మీకు వందనాలు తండ్రి. ప్రియుని సంధిలో అర్పించిన కానుకలను మీరు అంగీకరించి తీర్పు ప్రతిఫలం చేత ప్రతి వారిని నింపి అయ్యా ప్రతి కుటుంబమును మీరు పోషించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ ప్రశస్త సమయంలో మీ దీనదాసం మీరు అభిషేకించి చేయవచ్చినటువంటి నాతో మాతో ప్రతి ఒక్కొక్కరితో స్పష్టంగా మీరు మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాను. ప్రతి వారిని వినగల చెవులు, గ్రహించగల మనస్సు, వినబుద్ధి పుట్టించు ఆత్మను మీరు అనుగ్రహించండి నాయన. దయగలిగిన తండ్రి, ఏ దుష్టుడు కూడా చొరబడి ఏ ఒక్కరూ నీ వాక్కు ఎత్తిపోకుండా సహాయం చేయమని అన్ని విధాల నన్ను మమ్మల్ని మీ చేతులకు సమర్పిస్తూ ఈ వాక్యము చేత మనం పరిశుద్ధపరిచి పరిశుద్ధమైనటువంటి బంధువులు పాల్పొందడానికి మాకు సహాయం చేయమని యేసయ్య నామాన్ని వేడుకొనుచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్, 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 హల్లెలూయా. గత వారంలో ప్రభు మనతో ఏం మాట్లాడారు ఒక మాట చెప్తారా? పక్షిరాజు యవ్వనము నూతన పరచబడినట్లు మేలుతో మీ హృదయాన్ని నేను తృప్తి పరుస్తాను అన్నాడు. పక్షిరాజు యొక్క అనుభవాలు ఏంటో చెప్పండి. పక్షిరాజు ఎవరి మీద ఆధారపడడు. అంటే దానికి సాదృశ్యంగా ప్రభు మనతో మాట్లాడిన మాట, తమ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడితే ఆయన వారి మార్గములను సరళము చేసి వారి దేహమునకు ఆరోగ్యమును, వారి ఎముకలకైన సత్తువను ఆయన కలుగ చేస్తాడని ప్రభు మనతో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రైట్. మనం ఏ రకంగా ప్రార్థనలో పోరాడాలి? ఏకాంత ప్రార్థనలో పోరాడాలి. ఏకాంత ప్రార్థనలో మనం పోరాడుతున్నప్పుడు మన ప్రార్థనలో ఎవరు దిగి రావాలి? యేసయ్య దిగి రావాలి అంటే మనం ఎలాంటి సిద్ధపాటుతో కనిపెట్టాలి? నిర్దోషమైనటువంటి వారిగా కనిపెట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా మనం యేసయ్య సమయము కొరకు ఎదురు చూడాలి. హల్లెలూయా. ఆ ద్రాక్షారసపు తిత్తులలో భూ సంబంధమైనటువంటి ద్రాక్షారసము అయిపోతేనే పర సంబంధమైనటువంటి ద్రాక్షారసము నింపబడుతుంది. ఇహలోక సంబంధమైనటువంటి సంతోషం మనం తొలగించుకుంటే పరలోక సంబంధమైనటువంటి సంతోషం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. అయితే ఆ పరలోక సంతోషం దేనితో ముడిపడి ఉంది చెప్పాలి? యేసయ్య సమయముతో ముడిపడి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎస్తేర్ తన స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదని ఎవరు చెప్పారు ఎస్తేర్కి? చెప్పారు. మొర్దెకై చెప్తాడు, నీ జాతిని గూర్చియు నీ వంశమును గూర్చియు నీవు కనుపరచకూడదు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మనం మన స్వబుద్ధిని కనపరచకుండా మన అలంకరణను కనపరచకపోతే పరిశుద్ధాత్మ దేవుడు రాజుకు తగిన అలంకరణనిచ్చి ఆయన ఎదుట మనల్ని నిలబెడతాడు. ఆమేన్. గత వారం ప్రభు మనలను ఈ రీతిగా మాట్లాడి ప్రభు బలపరిచి ఉన్నాడు. ఈ సమయంలో కూడా చాలా క్లుప్తంగా, చాలా సుదీర్ఘంగా కాకుండా చాలా తొందరగా దేవుని వాక్యాన్ని మనం ముగించుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ వారంలో యథాప్రకారంగా సాయంకాలం 6 గంటలు మొదలుకొని 8 గంటల వరకు బ్రదర్స్ ప్రేయర్ జరుగుతుంది. బ్రదర్స్ అందరూ కూడా ఫోన్లు చేసి పిలిచే అంతవరకు కాదు, కానీ మీరే ముందుగానే వచ్చి ఇక్కడ మందిరంలో కూర్చొని ప్రార్థనలో గడిపేవారిగా మారుదురు గాక. ఆమేన్. హల్లెలూయా. బ్రదర్స్ ప్రేయర్కి బ్రదర్స్ అందరూ కూడా నమ్మకంగా వచ్చి సంఘక్షేమం కొరకే ప్రార్థన చేయాలి.
సిస్టర్స్ అందరికీ మీ దినములలో మీకు నియమించబడిన రీతిగా ఉపవాస ప్రార్థనలు చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. వచ్చే ఆదివారం 9 గంటలకు మనకు ఆరాధన జరుగుతుంది. అందరూ కూడా వచ్చే ఆదివారం నమ్మకంగా ప్రభు సన్నిధిలో పాల్గొందురు గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభువు రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. అందరికీ స్తోత్రాలు. దేవునికి స్తోత్రం. మీరందరూ బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? హల్లెలూయా, హల్లెలూయా. పోయిన వారం చెప్పిన మంచి మాట మళ్ళా చెప్పండి. మేలుతో దేవుడు నీ హృదయంలో తృప్తిపరచును గాక. చెప్పేశారా? నన్ను చూసి చెప్పారా? పక్కన చూసి చెప్పారా? మీరు తృప్తిపరచబడితే నేను తృప్తిపరచబడినట్లే. కాబట్టి మీ పక్కనతోనే చెప్పండి ఈ మాట. ఆమె ఎంతమంది చేతులు తెచ్చుకున్నారు ఇక్కడికి? చేతులు అల్లాడిస్తారా? ఒక మంచి హల్లెలూయా చెప్పండి. ఆమె హల్లెలూయా. కుడి చేయి కుడి పక్క వాళ్ళకి ఇచ్చేయండి, ఎడమ చేయి ఎడమ పక్కల వాళ్ళకి ఇచ్చేయండి. చెప్పండి, మేలు చేత దేవుడు నిన్ను తృప్తిపరచును గాక. దేవుడు నిన్ను దీవించును గాక. దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. దేవుని హస్తం నిన్ను స్వస్థపరచును గాక. దేవుడు నీకు తోడై ఉండును గాక. ఇప్పుడు చెప్పండి, నీ కుటుంబాన్ని నా దేవుడు పోషించును గాక. నీ ప్రాణాత్మ దేహములను దేవుడు పరిశుద్ధపరచును గాక. 3 హల్లెలూయా స్వరమెత్తి చెప్పండి. దేవునికి స్తోత్రం. లూకా సువార్త 9వ అధ్యాయం. లూకా సువార్త 9వ అధ్యాయం. తీసిన వారి పేజీలో చెప్పండి. 56 నుంచి 62 వరకు చెప్పండి. నీవు ఎక్కడికి వెళ్ళినా నీ వెంట వస్తాను అని ఆయనతో చెప్పాడు. ఆహా, నక్కలకు బొరియలును ఆకాశ పక్షులకు నివాసములు కలవు, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకున్నటకైనను స్థలము లేదు. మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్ము, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించమని అతనితో చెప్పాడు. 3వ వాడు, నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడు ఎవడును దేవుని యొక్క రాజ్యమునకు పాత్రుడు కాడు అని వానితో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లేఖన భాగంలో 3 వ్యక్తులను మనం చూడగలుగుతాం. ఈ 3 వ్యక్తులను యేసయ్య పిలిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొదటి వ్యక్తి, అతడితో యేసయ్య అంటున్నాడు, అతని యేసయ్యతో ఆ వ్యక్తి అంటున్నాడు, ప్రభువా నీవు ఎక్కడికి వెళ్తే నేను నీ వెంట అక్కడికి నేను వస్తాను అని యేసయ్యతో ఆయన చెప్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి, ఈ దినాన్ని యేసయ్య మనందరినీ పిలుస్తున్నాడు. మీ పక్కన ఈ మాట చెప్పండి, యేసయ్య మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఈ మాట ఎక్కడికో పోయినట్టుంది. హల్లెలూయా. పైకి మాత్రం కాదు, పరిచర్యకు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రైట్, యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు అని చెప్పండి. ఆమేన్. రైట్, హల్లెలూయా. చూడండి, యేసయ్య ఎవరైతే పిలుస్తున్నాడో ఆ పిలిచినటువంటి వ్యక్తి, ఎవరిని యేసయ్య పిలుస్తున్నాడో ఆ పిలువబడినటువంటి వ్యక్తి అంటున్నాడు, యేసయ్య నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి నీ వెంటే వస్తానయ్యా అని అంటున్నాడు.
చూడండి, ఎలీషా గెహాజీ, ఏలియా ఎలీషా, ఎలీషా గెహాజీ, మోషే యెహోషువ. చూడండి, ఒకరి తర్వాత ఒకరు ఎన్నిక చేయబడుతున్నారు, ఒకరి తర్వాత ఒకరు ఏర్పాటు చేయబడుతున్నారు, ఒకరి తర్వాత ఒకరికి స్థానాలు ఇవ్వబడుతున్నాయి, ఒకరి స్థానం మరొకరు భర్తీ చేస్తూ కనిపిస్తూ ఉన్నారు. అయితే వారు ఉంటున్నటువంటి స్థానం ఏదైనా వారికి అన్నీ ఇవ్వబడ్డాయి. కానీ యేసు ప్రభు ఎవరైతే పిలుస్తున్నాడో ఆ పిలుస్తున్నటువంటి వ్యక్తితో ఆయన మాట్లాడుతున్నాడు. నేను ఎక్కడికి వెళితే అక్కడికి వస్తా అంటున్నావు కదా, ఎక్కడికి వెళితే అక్కడికి వస్తా అంటున్నటువంటి నీతో నేను చెప్తున్న మాట, ఆకాశ పక్షులకు ఏమున్నాయంట? ఏమున్నాయండి? నివాసములు ఉన్నాయి. నక్కలు దాగుకోవడానికి ఏమున్నాయంట? వాటి బొరియలు ఉన్నాయి. అంటే అవి వాటికి ఒక గూడు అనేవి ఉన్నాయి, వాటికి ఒక ఏమంటారు ఆశ్రయం అనేది వాటికి ఉంది. కానీ మనుష్య కుమారుడు అనే నేను ఉన్నదే, నాకు తలవాల్చుకోవడానికి కూడా ఎక్కడ స్థలం లేదు అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, యేసయ్యను వెంబడించే వారు కలిగి ఉండాల్సిన లక్షణం ఏంటి అంటే, యేసయ్య ఎలా ఉంటే మనం అలా ఉండడానికి ఇష్టపడాలి. యేసయ్య ఎక్కడ ఉంటాడో అక్కడ ఉండడానికి ఇష్టపడాలి. యేసయ్య ఎక్కడికి వెళ్ళినా ఆయనతో కూడా వెళ్ళడానికి మనం ఇష్టపడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది నాన్న మంచి మార్గంలో మనం వెళ్ళవచ్చు, రేపటి దినాన ముళ్ళ మార్గంలో దేవుడు నడిపిస్తాడు. ఈ దినాన మంచి మార్గంలో మనం నడవచ్చు, రేపు శ్రమలలో దేవుడు మనల్ని తీసుకుని వెళ్తాడు. ఈ దినాన మంచి మార్గంలో మనం వెళ్ళవచ్చు, రేపటి దినాన గాఢాంధకారపు లోయలో ప్రభు మనల్ని నడిపించవచ్చు. ఈ దినాన మంచి స్థానంలో స్థాయిలో ప్రభు మనల్ని ఉంచవచ్చు. ఈ దినాన సంపన్న స్థితిలో దేవుడు మనల్ని ఉంచవచ్చు, రేపటి దినాన దీన స్థితిలోకి దేవుడు మనల్ని నడిపించవచ్చు. నేను చెప్పే అద్భుతమైన మాట, ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో యేసయ్యను బట్టి సంతోషపడే కృపను మనం పొందుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఏ స్థితిలో మనం ఉన్నాము అనేది ప్రాముఖ్యం కాదు, ఆ స్థితిలో యేసయ్యతో మనం ఉన్నాము అనేది ప్రాముఖ్యం. నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి. మరి మనుష్య కుమారుడికి ఏమైనా ఉందా? మనుష్య కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలం లేదంటున్నాడే, మనుష్య కుమారుడు ఉండడానికి ఎక్కడ నాకు స్థలం లేదంటున్నాడే. ఇదినా ఆయనకు ఏమీ లేవు అని అనుకోకుండా యేసయ్యతో ఉంటే నాకు అన్నీ ఉంటాయి అని మనం అనుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్య శిష్యుల గురించి రాయబడిన మాట, వారు యేసయ్యతో ఉన్నందువలన వారికి ఏది తక్కువ కాలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యేసయ్యను వెంబడించడం వల్ల ఏది వస్తుందో, ఏ ఆశీర్వాదం వస్తుందో, ఏ అభివృద్ధి మనం పొందుతామో, ఏ దీవెన మనకు వస్తుందో అని యేసయ్యను మనం వెంబడించకూడదు. కానీ యేసయ్యతో ఉండడానికి మాత్రమే ఇష్టపడి ఆయనను మనం వెంబడిస్తే మనకు కావలసినవన్నీ ఆయన మూలముగా అనుగ్రహించబడతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, యేసయ్యతో ఉంటే నాకు ఏ బెనిఫిట్ లేదు అన్న వాళ్ళు మంచి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఏ బెనిఫిట్ లేదండి? యేసయ్యతో ఉంటే ఏ బెనిఫిట్ లేదా? హల్లెలూయా. సరే, యేసయ్యతో ఉంటే మాకు అన్ని బెనిఫిట్లు ఉన్నాయి అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ అపోస్తులు అనబడుతున్నటువంటి సేవకులు, అపోస్తులు అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? పిలువబడిన వారు. అపోస్తులు అనే మాటకు అర్థం పిలువబడిన వారు. ఈ పిలువబడినటువంటి వారు ఎవరితో ఉన్నారు తెలుసా? ఎవరితో ఉన్నారండి వీళ్ళు? యేసయ్యతో ఉన్నారు. సరే, అపోస్తులు అనే పదం పక్కకు పెడదాం. మనందరం పిలువబడిన వారు. హల్లెలూయా. లోకంలో నుంచి దేవుడు మనల్ని ఎన్నిక చేసుకొని, మనల్ని ఏర్పాటు చేసుకొని మనల్ని పిలిచాడు. ఎందుకు ఆయన పిలిచాడంటే, ఆస్తిపాస్తులు ఇవ్వడానికి, అంతస్తులు ఇవ్వడానికి, హోదాలో ప్రఖ్యాతిని ఇవ్వడానికి కాదు.
ఆయన ఎందుకు పిలిచాడంటే ఆయనతో ఉండడానికి పిలిచాడు. ఆమె చెప్పండి ఈ మాట. ఆమె చెప్పండి, మిమ్మల్ని అందరినీ దేవుడు ఎందుకు పిలిచాడు? మీరు స్వర్గం చెప్తారా? కొంచెం మంచిగా చెప్తారా? మీ పక్కనతో చెప్పండి, ఆయనతో ఉండడానికి మనం పిలువబడ్డాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనతో ఉండడానికి పిలువబడినటువంటి మనం దేనిని చూడకూడదు, ఆయనను మాత్రమే చూడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య దగ్గరికి వచ్చేసాం కదా. యేసయ్య దగ్గరికి ఎందుకు వచ్చామంటే, నా దేవుడు ఆరోగ్యం ఇస్తాడని వచ్చానయ్యా. యేసయ్య దగ్గరికి ఎందుకు వచ్చామయ్యా అంటే, నాకు బ్లెస్సింగ్స్ అన్నీ దొరుకుతాయని వచ్చాను. యేసయ్య దగ్గరికి ఎందుకు వచ్చానయ్యా, లోకంలో ఉన్నవారి కంటే దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడనే ఆ అభిప్రాయంతో యేసయ్య దగ్గరికి వచ్చాము అంటారు. నేను చెప్పే మాట, ఆశీర్వాదాల కొరకు, అభివృద్ధి కొరకు, దీవెనల కొరకు మనం రావాల్సిన అవసరం లేదు. ఆయనని వెంబడించవలసిన అవసరం కూడా లేదు. ఆయనను వెంబడిస్తే ఆటోమేటిక్గా అన్ని మనల్ని వెంబడిస్తాయి. ఎంతమంది మాట నమ్ముతున్నారు? ఈ మాట ఎంతమంది విశ్వసిస్తున్నారు? ఈ మాట ఎంతమందికి నచ్చిందో ఒక స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఆయనను వెంబడిస్తే అన్ని మనల్ని వెంబడిస్తాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనం లోకంలో ఉన్న వాటిని వెంబడిస్తే యేసయ్యను మాత్రం వెంబడించలేం. ఒకడు వచ్చాడు, అయ్యా నాకు నిత్య జీవం కావాలయ్యా అని వచ్చాడు. నిత్య జీవం కావాలా? రైట్, నీకు ఒక్కటి కొదువుగా ఉంది అంటాడు. ఏం కొదువుగా? లూకాసు వార్తలు ఉంటుందన్నమాట. 8వ అధ్యాయము 9వ అధ్యాయము. లూకాసు వార్తలను చదవండి. రైట్. సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడను అగుటకు నేనేమి చేయవలెను? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవ్వరు సత్పురుషుడు కాడు. బాల్యము నుండి వీటినన్నిటిని నేను అనుసరిస్తూనే వచ్చాను. నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉంది. నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకి ఇచ్చేయి, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఆ అధికారితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, అన్ని 10 ఆజ్ఞలన్నీ కూడా నేను పాటిస్తూనే ఉన్నాను అని చెప్పేసి ఆయన అంటే, యేసు ప్రభు ఆయనతో చెప్తున్న మాట, నీకు ఒక్కటి కొదువుగా ఉంది అంటున్నాడు. నీకు ఒక్కటి కొదువుగా ఉంది. నీకున్న ఆస్తిని అమ్మి బీదలకు ఇచ్చి నీవైతే నన్ను వెంబడించు అన్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ కొదువగా ఉంది. ఆస్తిని అమ్మడమా? కొదువగా ఉంది అనే మాటకు అర్థం ఆస్తిని అమ్మేమని చెప్పాడు కదా. ఆస్తిని అమ్మడమే కొదువనా చెప్పాలి. హల్లెలూయా. ఆస్తిని అమ్మడం కొదువ కాదు, యేసయ్యను ఆయన వెంబడించడం కొదువ. ఇప్పుడు యేసయ్యను వెంబడించాలి అంటే ఆస్తి ఏదైతే ఉందో దాన్ని తొలగించుకుంటేనే వెంబడించగలుగుతాడు. కానీ దాన్ని తొలగించుకోకపోతే అతడు యేసయ్యను వెంబడించలేడు. నా కింద చదవండి అన్న. అతడు మిక్కిలి ధనవంతుడు కనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా, ఆహా, ఆస్తి కలిగిన వారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభం. సూది బెజ్జములో ఒంటె దూరుట సులభం. ఆమేన్. హల్లెలూయా. చూడండి, నీకు ఒక్కటి కొదువుగా ఉంది. ఏంటా కొదువ అంటే యేసయ్యను వెంబడించడం. 10 ఆజ్ఞలు పాటించినంత మాత్రాన నువ్వు యేసయ్యను వెంబడిస్తున్నావని అర్థమా? కాదు.
నీ తండ్రిని సన్మానిస్తున్నావు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమిస్తున్నావు, నీ 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 ఆస్తిపాస్తుల్లో అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లుతున్నావు, దశమ భాగం ఇస్తున్నావు, అన్ని బాగానే ఉన్నాయి. ఇవి చేస్తే యేసయ్యను వెంబడించినట్లా. చూడండి, లోకంలో దాన ధర్మాలు ఎంతో మంది చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంట? మాకు పుణ్యం వస్తుంది అని చేస్తారు. లోకంలో ఎంతో మంది పాపాలు చేసి వాళ్ళు వెళ్ళి గోదావరిలో మునుగుతారు. ఎందుకు? మా పాపాలకు ప్రక్షాళన కలుగుతుంది అని. చీరలు పంచిపెట్టడం వల్ల, దుప్పట్లు పంచిపెట్టడం వల్ల మాకు పరిశుద్ధత వస్తుంది, మా పాపాలని పోగొట్టబడతాయి అని ఎంతో మంది దాన ధర్మాలు చేస్తున్నారు. మరి వీరు చేస్తుంది యేసయ్యను వెంబడించడమా? కాదు కదా. 10 ఆజ్ఞలు పాటించినంత మాత్రాన యేసయ్యను వెంబడించడం కాదు కదండి. దేవునికి స్తోత్రం. ఇంకొకటి కొదువుగా ఉంది. ఏంటా కొదువు అంటే యేసయ్యను వెంబడించలేకపోతున్నా. ఇది మనకున్న కొదువ, మనం యేసయ్య పిలిచినప్పుడు సరైనటువంటి స్థితిలో మనం ఆయనను వెంబడిస్తున్నామా? ఆయనకి ఏమీ లేవు, తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేదంట. కానీ ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కటి కొదువుగా ఉంది. ఏంటంటే ఆయనని వెంబడించడం మాత్రం కొదువుగా ఉంది. ఇది ఆ కొదువ భర్తీ చేయబడును గాక. ఆమేన్, హల్లెలూయా. ఒకరు సిరికిని దేవునికి దాసుడుగా ఉండలేరట. అయితే డబ్బుకు దాసుడుగా ఉంటాడు, లేకపోతే దేవునికి దాసుడుగా ఉంటాడు. సిరికి డబ్బుకు దాసుడుగా ఉన్నవాడు దేవునికి దాసుడుగా ఉండలేడు. దేవునికి దాసుడుగా ఉన్నవాడు డబ్బుకు దాసుడుగా ఉండలేడు. అందుకని సూది పెంచంలో వంట చాలా ఈజీగా వెళ్ళిపోతుందంటే గాని ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట చాలా దుర్లభం అంటున్నాడు. ఈ దినాన దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఎందుకంటే ఆయన్ని వెంబడించడానికి, ఆయనను వెంబడించడానికి. భూమి మీద ఆయన వెంబడిస్తున్న ఎవరైతే మనం వెంబడిస్తున్నామో ఆ దేవునికి తలవాల్చుకోవడానికి స్థలం లేదు. కానీ పరలోక రాజ్యం అంతా కూడా మనకి రాసివ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్న దేవుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని లోకాన్ని సంపాదించుకునేవారు దేవుణ్ణి సంపాదించుకోలేరు. దేవుణ్ణి సంపాదించుకునే వారికి లోకం అవసరము లేదు. ఆమేన్, హల్లెలూయా. ఇది దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఆయన పిలుస్తూ ఉంటుండగా మనం లోకాన్ని తొలగించుకొని లోకాన్ని విడిచిపెడదాం. యేసయ్య పిలుపుకు లోపడి ఆయన్ని మనం వెంబడిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అతడు మిక్కిలి ధనవంతుడు కనుక ఏం చేశాడంట? ఆయన వ్యసన పడుతూ ఉన్నాడంట. వ్యసన పడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. అతనితో దేవుడు అంటున్నాడు, మనతో మీతో నేను మాట్లాడుతున్న మాట, దేవుడు చెప్తున్నటువంటి మాట, మనకు ఒకటి కొదువుగా ఉంది. మనకు ఒకటి కొదువుగా ఉంది. ఏంటో తెలుసా? మనుషుని వెంబడిస్తున్నా, లోకాన్ని వెంబడిస్తున్నా, లోక సంబంధాలను వెంబడిస్తున్నా, లోక సమయాన్ని వెంబడిస్తున్నా. యేసయ్యను మనం వెంబడిస్తున్నామా? యేసయ్య పిలిచినప్పుడు యేసయ్యకు సమయాన్ని ఇవ్వగలుగుతున్నామా? యేసయ్య పిలిచినప్పుడు ఆ పిలుపుకు మనం లోబడగలుగుతున్నామా? యేసయ్య పిలిచిన సందర్భంలో వెంటనే ఆయన వెంబడించగలుగుతున్నామా? మనకు ఒకటి కొదవగా ఉంది. మనమందరం యేసును వెంబడించు వారిగా మారుదుము గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రెండవ వ్యక్తిని యేసు ప్రభు పిలుస్తున్నాడు. అతన్ని పిలిచినప్పుడు అతను చెప్తున్నటువంటి మాట, అయ్యా నా తండ్రిని నేను పాతి పెట్టి రావడానికి నాకు సెలవియండి అంటున్నాడు. యేసు ప్రభు పిలిచినప్పుడు వాస్తవానికి అక్కడ ఎవరైతే పిలిచాడో అతని తండ్రి వాస్తవానికి మృతి చెందిన వాడు కాదు, బ్రతికే ఉన్నాడు. ఆ మాటకు అర్థం ఏంటి అంటే, మా తండ్రి చనిపోయే అంతవరకు ఎక్కడుండాలి? చెప్పాలండి. తండ్రి చనిపోయేంత వరకు ఎక్కడ ఉండాలి? తండ్రి దగ్గరనే ఉండాలి. తండ్రికి ఇప్పుడు ఒక 60-70 సంవత్సరాలు వేసుకుందాం. ఆ తండ్రి పొరపాటున ఒక 110 సంవత్సరాలు బ్రతికాడే అనుకుందాం. 60 సంవత్సరాలు పిలిస్తే 110 సంవత్సరంలో చనిపోతే ఎన్ని సంవత్సరాలు ఇంకా ఇంటి దగ్గర ఉన్నట్లు?
చెప్పండి. 50 సంవత్సరాలు. యేసు ప్రభు పిలిచి ఎన్ని సంవత్సరాలు అవుతుంది చెప్పాలి. యేసు ప్రభు పిలిచి ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ 50 సంవత్సరాలు. 50 సంవత్సరాల తర్వాత వచ్చి నేను సేవ చేస్తానని అంటే కుదురుతుందా? 50 సంవత్సరాల తర్వాత వచ్చి నేను నిన్ను వెంబడిస్తానని అంటే కుదురుతుందా? లోకంలో పాట ఉంది కదా, బలమంతా పోయాక అప్పుడు వచ్చి నేను సేవ చేస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు అంటాడు, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొనని నీవైతే దేవుని రాజ్యమును ప్రకటించు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దీనికి అర్థం ఏంటి అంటే, మనం మన కుటుంబం కొరకు బ్రతకడం కాదు, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మనం బ్రతకాలి. ఎప్పుడు చూసినా భార్య, పిల్లలు, భర్త, పిల్లలు, ఆస్తి, పాస్తి, సంపాదన, ఆహారం, పోషణ, వీటిని మాత్రమే కాదు మనం చేయవలసింది. అదన్నీ కూడా ఆటోమేటిక్గా జరుగుతూనే ఉంటాయి. మనం చేయవలసిన పని యేసు ప్రభు పిలుపుకు లోబడి, మనం ఆయన పిలిచిన పిలుపుకు లోబడిన వారమై దేవుని రాజ్య సువార్తను ప్రకటించే వారిగా మారాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మన సమయం కుటుంబం కంటే యేసయ్యకు ఎక్కువగా మనం కేటాయించగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబంతో ఎక్కువ గడుపుతారా? దేవునితో ఎక్కువ గడుపుతారా? దేవునితో ఎక్కువ గడుపుతారు. దేవునితో ఎక్కువ గడపడం ఏంటి అంటే దేవుని రాజ్యాన్ని మనం ప్రకటించడం. మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు. కుటుంబం ఎప్పుడు అలాగనే ఉంటుంది. నేనైతే దేవుని రాజ్యాన్ని ప్రకటించడం ప్రారంభించు అన్నాడు. ఈ దినాన దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. నా ఉద్యోగం ఉంది, నా యొక్క వ్యాపారం సమయం అవుతుంది, నా భార్య పిల్లలు నేను చూసుకోవాలి, మా భార్య పిల్లలతో నేను గడపాలి, నా భర్తతో నేను గడపాలి. ఇది కాదు మన నోట రావలసిన మాట. దేవుని పిలుపు వచ్చిందా, దేవుని రాజ్య సువార్తను విస్తరించడం మనం ప్రారంభించదుము గాక. ఆమేన్, హల్లెలూయా. చూడండి, అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు హారాను ఇంకా బతికే ఉన్నాడా, చచ్చిపోయాడా? చెప్పండి చెప్పండి చెప్పండి. హారానులో తన తండ్రి ఇంకా బతికున్నాడా, చనిపోయాడా? బ్రతికే ఉన్నాడు. బ్రతికి ఉన్నటువంటి తండ్రిని అబ్రహాము విడిచిపెట్టాడా? తండ్రి మరణించేంత వరకు అక్కడే ఉన్నాడా? చెప్పండి. విడిచిపెట్టి వెళ్ళాడు. నేను నీకు చూపించబోయే ఆ దేశాన్ని నీవు బయలుదేరు, నీ తండ్రి ఇంటిని, నీ స్వజనమును విడిచి బయలుదేరు అంటాడు. అబ్రహాం ఏం చేశాడు? తన తండ్రిని, తన స్వజనమును విడిచి యేసు ప్రభు చెప్పినటువంటి స్థలానికి బయలుదేరడం ప్రారంభించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము బయలుదేరాడు. అబ్రహాం మిక్కిలిగా ఆశీర్వదించబడ్డాడు. అబ్రహాం ఎక్కడికి వెళ్ళినా అబ్రహాముకు దేవుడు తోడై ఉన్నాడు. కనానుకు చేర్చబడే అంతవరకు అబ్రహామును దేవుడు నడిపిస్తూనే ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మా డాడీ ఇంకా బ్రతికే ఉన్నాడు, మా డాడీ కోసం నేను కొద్ది రోజులు ఉంటాను అంటారా? అనకూడదు. వారు మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు. నీవైతే మొదట దేవుని రాజ్యమును ప్రకటించు అంటాడు. చూడండి, యేసు ప్రభు సౌలుని పిలుస్తాడు. ఏమని పిలుస్తాడు? సౌలా సౌలా, నన్ను నేనే హింసిస్తున్నావయ్యా అంటాడు. నేను హింసిస్తుంది యేసు ప్రభుని తెలుసుకుని మనోనేత్రాలు తెరవబడిన తర్వాత యేసు ప్రభుని వెంబడించాడు. ఎప్పుడు కూడా పౌలు గారి కుటుంబం గురించి ఎక్కడ బైబిల్లో దాఖలు చేయబడలేదు. పౌలు గారి తండ్రి, పౌలు గారి తల్లి, పౌలు గారి అక్క, పౌలు గారి తమ్ముడు, పౌలు గారి అన్నయ్య అని ఎక్కడైనా రాయబడిందా? ఎక్కడ రాయబడలేదు. అతడు అన్నిటిని విడిచిపెట్టాడు. క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపు వాడు ఎవడు అనే మాట పలకగలిగాడు. దేవునికి స్తోత్రం. దేన్ని ప్రేమించావయ్యా పౌలు అంతగా అంటే యేసయ్య పిలుపును నేను ప్రేమించాను. దేనిని ప్రేమించవయ్యా అంటే నా యేసయ్య నాకు చూపించిన దర్శనాన్ని ప్రేమించాను. దేనిని ప్రేమించవయ్యా అంటే యేసయ్య నాకు చూపించినటువంటి గమ్యము, ఆ గురి యొక్కనే నేను పరిగెత్తుచున్నాను అన్నాడు.
క్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఎడబాపవాడేవాడు. కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనత అయినా ఏదైనా కానీ యేసు ప్రభు ప్రేమల నుంచి నన్ను ఎవ్వరూ ఎడబాపలేరు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే యేసు ప్రభు మనల్ని పిలిచినటువంటి పిలుపు ఎలాంటిదై ఉండాలి అంటే యేసయ్యను మాత్రమే ప్రేమించే పిలుపుగా మార్చబడగలగాలి. ఆమేన్. హల్లెలూయా. ఎవరిని ప్రేమిస్తారు చెప్పండి? ఎవరిని ప్రేమిద్దాం? ఎవరిని ప్రేమిద్దామండి చెప్పాలి. హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తారు సార్, పొద్దున్నే లేచి వాళ్ళ పిల్లల ముఖం చూస్తారు. పిల్లల ముఖం చూస్తే ఏమొస్తుందంట, ఆ రోజంతా శుభం జరుగుతుందంట. మరి రేపు యాక్సిడెంట్ జరిగింది అదే పిల్లోడి ముఖం చూసి, అప్పుడు ఏంటి పరిస్థితి? దేవునికి స్తోత్రం. పొద్దున్న లేచి దరిద్ర మొహం చూశాను అంటారా? హల్లెలూయా అనం కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది బయట ఆచారాలు, వాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు ఎవరు ఎదురు రావాలి చెప్పాలి? ఎవరు ఎదురు రావాలి? భార్య ఎదురు రావాలి. దేవునికి స్తోత్రం. అంతకుముందు ఎవరు ఎదురు వచ్చారు చెప్పండి? చెప్పండి చెప్పండి. సరే, భార్య ముఖం తీసి కొంచెం ముందుకు పోగానే గడియలను పడ్డాడే అనుకుందాం. హల్లెలూయా. పడ్డందుకు బీపీ ఎవరి మీద లేస్తుంది చెప్పాలి? ఎవరి మీద లేస్తుంది? భార్య మీద కోపం వచ్చేస్తుంది. అందుకే నేను చెప్పే మాట, ఎవరిని చూడకండి, యేసయ్యను మాత్రమే చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. పేతురు యేసయ్యను చూసినంతసేపు నడిచాడంట. యేసయ్యను చూడడం ఆగిన తర్వాత సముద్రంలో మునగడం ప్రారంభించాడంట. లోకాన్ని చూసినప్పుడు సముద్రంలోనే మునుగుతాం. యేసయ్యను చూసినంతసేపు యేసయ్య యొద్దకి పడిపోకుండా మనం నడిపించబడగలుగుతాం. హల్లెలూయా. 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 ఎవరైనా గురి యొద్దకే సరిగ్గా చూసి నడవగలుగుతారంటే యేసయ్యను మాత్రమే ప్రేమించిన వారు నడిపించబడగలుగుతారు. యేసయ్యను మాత్రమే. అందుకనే పౌలు అనే మాట ఏంటో తెలుసా? నేను గురి చూడని వాని వలె పరుగెత్తు వాడును కాను అంటాడు. నేను ఎప్పుడు కూడా ఒక గురి కలిగి ఉంటాను. ఏంటి అంటే యేసయ్యను మాత్రమే చూసి నేను ప్రయాణం చేస్తాను. ఆ గురిని చూస్తూ మాత్రమే నేను ముందుకు వెళ్తాను. ఆ గురి చూడకుండా నేను వెళ్తే ఆ గురి చూడనటువంటి ఆ విధానం అనేది నన్ను సముద్రంలో పడవేస్తుంది. అందుకని పౌలు యేసయ్యను చూస్తూ వెళ్ళి చివరికి అంటాడు, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగును కడముట్టించి తిని, నా విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము సిద్ధపరచబడి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిలుపును కాపాడుకున్నవాడు చెప్పే మాట ఇది. దర్శనమును కాపాడుకున్నవాడు చెప్పే మాట ఇది. అంతము వరకు పిలుపులో స్థిరపడిన వాడు చెప్పగలిగిన మాట ఇది. అంతము వరకు నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నానయ్యా, ఇప్పుడు నా కొరకు నీతి కిరీటాన్ని దేవుడు సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం. అందుకని మృతులు తమ మృతులను పాతి పెట్టుకున్న నీకు కనబడవలసింది కుటుంబం కాదు, నీకు కనబడవలసింది తల్లిదండ్రులు కాదు, నీకు కనబడవలసింది పిలిచినటువంటి పిలుపు, పిలిచినటువంటి దేవుడు మాత్రమే మనకు కనబడును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మూడవ వ్యక్తిని పిలిచాడు. అతన్ని పిలిచినప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంట? నీ వెంట వస్తా, తప్పకుండా వస్తా, కానీ నా ఇంట ఉన్న వారి యొద్ద నేను సెలవు తీసుకొని వస్తానయ్యా అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు రాజు పాస్టర్ ఒక మాట అంటాడు. ఏంటంటే సార్, గాని అనే మాట దగ్గర గూను ఉంటుందంట. హల్లెలూయా. అవన్నీ దేంటో తెలుసా? నా మైండ్ మార్చడానికి అంట. ఏం మార్చడానికి? నా మైండ్ మార్చడానికి, సేవకు వెళ్ళకుండా ఉండడానికి, నా మైండ్ మార్చడానికి పెట్టారు. ఏ మైండ్ మారలేదు, నా మైండ్ మారలేదు. నా యేసయ్య మైండ్తో నా మైండ్ కలిసిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ఫోటో తాయెత్తు కట్టారే, ఆ తాయెత్తు రాత్రి కూడా నేను పడుకున్న తర్వాత ఒక నిమ్మకాయ, ఆ తాయెత్తు కట్టిన ఫోటో నేను పడుకున్న తర్వాత నా దిండి కింద పెట్టేవాళ్ళు మా వాళ్ళు. సరే, ఏదో ఒక రోజు మరి లేచాను, దిండు తీసాను, కింద చూస్తే ఫోటో, తాయెత్తు కట్టిన ఫోటో, నిమ్మకాయ. ఇదేదో వెరైటీ ఉంది అని చెప్పేసి
పక్క మంచంలో బెడ్లో మా చిన్నక్క పడుకుంటే చిన్నక్క బెడ్ కింద మంచం తలగడి కింద పెట్టాను, దిండి కింద పెట్టాను. పెట్టిన అరగంటకు గట్టిగా అరిచింది మా చిన్నక్క. ఎప్పుడైనా వస్తే అడగండి, అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది మా అక్క. మా చిన్నక్క వచ్చినప్పుడు అడగండి, మీకు చెప్తుంది. తల దిండి కింద పెట్టాను, గట్టిగా వచ్చింది. మా అక్క అరవగానే వెంటనే అవి తీసి నా దిండి కింద పెట్టాను. మళ్ళా మా అమ్మ నాన్న రాత్రి లేచి వచ్చి ఏమేదంటే నా మీద ఏదో కూర్చొని నా గొంతు తీసుకుతున్నామ్మా అని. అప్పటికి వారం రోజులు నాన్నైతే ఏ దయ్యం ఏ గొంతు తీసుకెళ్ళలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు మనల్ని పిలిస్తే ఎంత ఖచ్చితత్వాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. అందుకని ఆయన ఒక మాట ఉంటుంది, ఈ పిలుపును ఏర్పాటును జాగ్రత్తగా చూసుకోండి అంటాడే. మనం పిలువబడినటువంటి పిలుపు, నా జీవితంలో నాకు ఇచ్చినటువంటి పిలుపు ఖచ్చితత్వాన్ని నా దేవుడు నాకు నా జీవితంలో దయచేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నేను ఆగుతానయ్యా, నేను ఉంటానయ్యా, కొద్ది రోజులు టైం కావాలి, కొద్ది రోజులు గడువు కావాలి కాదు. నువ్వు యేసయ్య పిలుపు వెంటనే లోబడు, అన్ని చోట్ల నా దేవుడు నేను ఘనపరచడం ప్రారంభిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని పిలిచిన దేవుడు ఎవరయ్యా అంటే ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితంలో గొప్ప షాకింగ్ విషయం ఏంటి అంటే, ఈ సంఘంలో నుంచి సేవకి వెళ్ళి ఈ సంఘంలోనే నేను సేవ చేయడం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను మినిస్ట్రీలో ఎక్కడా జరగలేదు, ఇది మన దగ్గర జరిగింది. నేను వెళ్ళను అంటే మేరకు నన్ను పంపించింది. నిన్నే దేవుడు పంపించామన్నాడు నన్ను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని యేసయ్య పిలిస్తే ఆ పిలుపులో ఏముంటది? ఖచ్చితత్వం. అది ఒక మాట అటు ఉండదు, ఒక మాట ఇటు ఉండదు. స్ట్రైట్ ఫార్వర్డ్ గా దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పిలిచిన దేవుణ్ణి నమ్మకంగా వెంబడించాలి అన్నాను కదా. ఇప్పుడు దేవుణ్ణి వెంబడించేటటువంటి దేవుడు ఇక్కడ లేడు కాబట్టి ఎవరిని బట్టి వెంబడించాలి? ఎవరిని వెంబడించాలి? పౌలు దైవజనుడు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. చూడండి, వాక్యంలో ఒక మాట చూపిస్తాను. ఫిలిప్పు పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పు పత్రిక 3వ అధ్యాయం 17. చూడండి, సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకోండి, మేము మీకు మాదిరి అయిన ప్రకారం. ఎవరినైతే దేవుడు మిమ్మల్ని మాదిరిగా పెట్టాడో వారిని ఎలా చూసి నడవాలంట? గురి పెట్టి చూసి నడవాలంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మేము యేసయ్యను చూడలేదు, యేసయ్య ఎలా ఉన్నాడో మాకు తెలియదు, కానీ యేసయ్యను మేము సురేష్ అయ్యలో చూడగలిగాం. యేసయ్య ప్రేమను సురేష్ అయ్యలో చూడగలిగాం. యేసయ్యను మాదిరిగా సురేష్ అయ్యలో మేము చూడగలిగాం. చూడండి, మేము మీకు మాదిరి అయి ఉన్నామని సురేష్ అయ్య ఎన్నో ప్రసంగాలు చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని మాదిరి అయి ఉన్నవారిని ఎలా చూసి నడవాలంట? గురి పెట్టి చూసి నడవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మనల్ని పిలిచాడే, పిలిచినటువంటి ఆ దేవుడు గురి యొద్దకు నడిపిస్తాడు. ఆ గురి యొద్దకు వెళ్ళాలంటే మాదిరికరమైన వారిని మనం ఫాలో అవ్వాలి. దేవునికి స్తోత్రం. ఎవరిని ఫాలో అవ్వాలండి? చెప్పండి, చెప్పాలి, కొంచెం మంచిగా చెప్పాలి. ఈ పక్కన ఈ మాట స్వరం ఎత్తి చెప్పండి. మాదిరిగా ఉన్న వారిని వెంబడించండి. గట్టిగా రావట్లేదు స్వరం. ఇంకొంచెం మంచిగా కళ్ళలో కళ్ళు పెట్టి చూసి చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మాదిరిగా ఉన్నవారిని వెంబడించండి అనే మాటకు అర్థం ఏంటి అంటే, ఇక్కడ రాయబడిన మాట, నాగలి మీద చెయ్యి పెట్టి వెనుకకు చూడువాడు పాత్రుడు కాదు. అంటే
ఎవరిని మనం వెంబడించాలి అంటే నాగలి మీద చెయ్యి పెట్టి దున్నుతూ ఉన్న వారిని మాత్రమే వెంబడించాలి కానీ నాగలి మీద చెయ్యి పెట్టి ఆగిపోయిన వారిని, నాగలి మీద చెయ్యి పెట్టి ఆగి వెనక్కి పడిపోయిన వారిని మనం వెంబడించకూడదు, వారిని చూడకూడదు. దున్నుతున్న వారిని మనం చూడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భక్తిలో, ప్రతిష్టలో, సమర్పణలో, వైరాగ్యంలో, సేవలో, సంఘంలో దున్నుతూ ముందుకు వెళ్తున్న వారిని మాత్రమే మనం మాదిరిగా చూసుకోవాలి. కానీ అయ్యో వాడు పడిపోయాడే, వాడు లేస్తలేడే, వాడు బతికేంతే, వాడు వెనక పడిపోయాడే అని వాడిని చూడడం వల్ల ఏం జరుగుతుంది? మనం బట్టి చూసేవాళ్ళు కూడా పడిపోతారు. కాబట్టి పడిపోయిన వారిని చూడకూడదు, నిలబడిన వారిని మాత్రమే మనం చూడాలి. దేవునికి స్తోత్రం. నాగలి విడిచి వెనుకబడిపోయిన వారిని కాదు వెంబడించింది, నాగలి బట్టి దున్నే వారిని మనం వెంబడించుదుము గాక. హల్లెలూయా. చూడండి, లోతు భార్య, ఆమె దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు, అమ్మ వెనక్కి మాత్రం చూడకూడదు, సొదొమ గొమొర్రా వైపు నువ్వు చూడకూడదు, అది అగ్నిగంధకములతో ఇప్పుడు బూడిద చేయబడుతుంది. కాబట్టి దేవుని సన్నిధిలో నుంచి అగ్ని దిగి వచ్చి దాన్ని బూడిద చేసే సమయంలో నీవు దానిని వెనకకు తిరిగి మాత్రము చూడొద్దు అంటాడు. దేవునికి స్తోత్రం. పౌలు అంటాడు వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకే నేను వేగిర పడుతున్నాను అంటున్నాడు. వెనుకున్నవన్నీ కూడా దేనితో సమానంగా ఎంచుకున్నాడంట? పెంటతో సమానంగా ఎంచుకున్నాను. వెనుకున్నవన్నీ కూడా ఏంటంట? అవి పెంటతో సమానం. ఇప్పుడు నాశనం అయిపోయి ఆ సొదొమ గొమొర్రాను మాత్రం తిరిగి చూడకూడదు అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనం పిలిచినప్పుడు, దేవుడు మనం బయటికి తీసుకొని వచ్చినప్పుడు నాశనమయ్యే వాటిని మనం చూడకూడదు. ఆమేన్. బూడిదైపోయే వాటిని మనం చూడకూడదు. దేవుడు మనల్ని ఎక్కడికి నడిపిస్తాడో, ఎక్కడికి చూపిస్తాడో అక్కడికే మనం వెళ్ళాలి. చూడండి, లోతు భార్య చేసిన పని, ఆమె వెనక్కి తిరిగి చూసింది. ఆమె ఎలా మారిపోయిందంట? ఉప్పు స్తంభంగా మారిపోయింది. అందుకని ఒక మాట చదవండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం చదవండి. హెబ్రీ పత్రిక మనం సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల ఆ పాపానికి బలి ఇకము ఉండదు. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఈమె బుద్ధిపూర్వకంగా పాపం చేసిందా, బుద్ధి లేకుండా పాపం చేసిందా? సత్యం తెలుసు. ఎవరికి? లోతు భార్యకి సత్యం తెలుసా లేదా? నీకు సత్యం తెలుసా లేదా? నీకు వాక్యం తెలుసా లేదా? నీకు దేవుని ఉపదేశం ఏంటో తెలుసా లేదా? సత్యం తెలుసు. నీవు దేన్ని అనుసరించి నడుస్తున్నావు? ఇది నానా సత్యాన్ని అనుసరించి నడుస్తున్నావు. కాబట్టి సత్యం తెలిసిన తర్వాత కూడా బుద్ధిపూర్వకంగా నువ్వు పాపం చేస్తే, అనుభవపూర్వకంగా నువ్వు పాపం చేస్తే ఈ పాపములకు ఏముండదంట? బలి ఉండదు. బలి ఉండదంటే ప్రాయశ్చిత్తం అనేది ఉండదు, రక్షణ అనేది జరగదు. కాబట్టి లోతు భార్య అనుభవపూర్వకంగా ఆమె సత్యాన్ని తెలిసి, దేవుని వాక్యం ఏంటో తెలిసి, దేవుని ఆజ్ఞ ఏంటో తెలిసి కూడా అనుభవపూర్వకంగా తిరిగింది. ఆమె పాపమునకు బలి లేదు. ఆమె ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఇది నేనైనా మీరైనా ఎవరైనా కానివ్వండి, సత్యం అనేది తెలిసి, వాక్యం అనేది తెలిసి, పరిశుద్ధత పాపం అనేది ఏంటో తెలిసి కూడా అనుభవపూర్వకముగా మనం పాపమును చేస్తే, అనుభవపూర్వకంగా పాపాన్ని జరిగిస్తే పిలుపు ఎలాంటి పిలుపుతో నువ్వు పిలువబడ్డావో తర్వాత సంగతి, ఆ పిలుపు మాత్రం నిన్ను కాపాడలేదు. ఆ పిలుపు నీ పాపముల నుంచి ప్రక్షాళనలోకి నిన్ను నడిపించలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడే కదా బయటికి తీసుకుని వచ్చింది, దేవుడే కదా చేయి పట్టి తీసుకుని వచ్చింది సొదొమ నుంచి బయటికి అని అనుభవపూర్వకంగా పాపం జరిగిందే కదా. ఆ పాపం
ఆ పాపానికి ఏం లేదంట, బలి లేదు, దానికి ప్రాయశ్చిత్తం అనేది జరగదు. కాబట్టి ప్రియులారా, నాగుల మీద చేపెట్టిన మనం వెనక్కి తిరిగి చూడకూడదు. వెనక్కి తిరిగి చూడడం వల్ల బలి లేదు, ప్రాయశ్చిత్తం లేదు, మరలా మనకు ప్రక్షాళన జరగదు, మనం ఉప్పు స్తంభంగా మారిపోతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాట రాసుకోండి. దేవుడు పిలిచినటువంటి పిలుపు పాపంలో నుంచి నేను బయటికి, పాపం చేశాను కానీ చేసిన తర్వాత ఆ పాపం ఎలా చేశావు? బుద్ధిపూర్వకంగా చేశాను. బుద్ధిపూర్వకంగా చేసినటువంటి పాపం పిలుపు, ఆ పాపాన్ని పిలుపు బయటికి లాక్కొని రాలేదండి. సంసోను బుద్ధిపూర్వకంగా చేశాడా? బుద్ధి లేకుండా చేశాడా? నువ్వు చచ్చిన దానిని ముట్టకూడదు అన్నాడు, కానీ చచ్చిన దానిలో నుంచి ఆహారం తీసుకొని తిన్నాడే. బుద్ధిపూర్వకంగా చేశాడా? తెలియకుండానే చేశాడా? బుద్ధిపూర్వకంగానే చేశాడు. అతని దర్శనం పోయింది, అతని ప్రతిష్ట పోయింది, అతని అభిషేకం పోయింది. అతడు ఇప్పుడు ఒక్కడిగా ఒంటరిగా మిగిలిపోయాడు. అతనికి బలి ఉందా? మరలా అతనికి బలి ఉందా? బలి లేదు, అతడు చనిపోయాడు. కాబట్టి మనల్ని దేవుడు పిలుపుతో, ఉన్నతమైన పిలుపుతో మనల్ని పిలిచాడు. ఈ పిలుపు మనం అంతము వరకు కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనం పిలుపులో నుంచి బయటకు వస్తే దేవుని ఆత్మకు సంతోషం ఉండదండి. అదే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 37వ వాక్యంలో రాయబడింది, చదవండి. ఇంకా కాలం బహు కొంచెంగా ఉంది, వచ్చుచున్నవాడు ఇక ఆలస్యము చేయక రాబోతున్నాడు, వస్తున్నాడు. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందున్న ఆత్మకు సంతోషం లేదు. అంటే పిలుపులో నుంచి వెనకబడిపోయిన వారిని బట్టి దేవుని ఆత్మకు ఏం లేదంట? చెప్పాలి, ఏం లేదు? సంతోషం లేదు. అంటే బుద్ధిపూర్వకంగా పాపం చేసిన వారిని బట్టి దేవునికి సంతోషము లేదు. ఆన పాపం చేశాడు, వారే వాహ్ సూపర్ పాపం చేసేవారని మెచ్చుకున్నాడా దేవుడు? మెచ్చుకున్నాడా? ఏం చేశాడు? దేవుని ఆత్మకు సంతోషం రాలేదు, తీర్పు దిగి వచ్చింది, ఏదైనా నుంచి గేటు వేయబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిలుపులో నుంచి బయటికి వస్తే దేవుని ఆత్మకు సంతోషం ఉండదు. చివరిగా చూడండి, నీ దేవుడే, నీ జనమే, నువ్వు ఎక్కడ పాత పెట్టబడతావో నేను కూడా అక్కడే పాత పెట్టబడతాను అని ఇందులో వెనుక తీసింది ఒక ఆమె. ఇక చాలే అమ్మ, నిన్ను వెంబడించింది, ఇక నిన్ను వెంబడించిన నా వల్ల కాదు. మా అమ్మగారు లేరు, మా ఆయన లేడు, వీళ్ళ ఆయన లేడు, ముగ్గురు చేసి రక్తమేసి ఇప్పుడు నేను వెంబడించలేదు అని ఏం చేసింది గొప్ప? ఆమె వెనక్కి వెళ్ళిపోయింది, వెంబడించలేదు. కానీ వెంబడించినటువంటి ఎవరామె? చెప్పాలి, ఎవరామె? రుతు. ఎక్కడ దాకా వెంబడించింది అంటే, చస్తే నీతోనే చస్తా, బ్రతికితే నీతోనే బ్రతుకుతా. నిన్ను నన్ను ఏదైనా వేరు చేసి ఉంటే చావు మాత్రమే మనల్ని ఎడబాపాలి, కానీ నువ్వు ఎక్కడ బ్రతుకుతావో అక్కడ నీతోనే బ్రతుకుతా. నువ్వు ఎక్కడికి వెళితే అక్కడికి వస్తా. నువ్వు ఎక్కడ పాత పెడతావో అక్కడే నేను కూడా పాత పెట్టబడతాను. నీవున్న చోటనే నేను కూడా ఉంటాను అని దాని దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నడిపించిన వారిని నమ్మకంగా వెంబడించింది. బోయాజు అనబడుతున్నటువంటి యేసయ్యకు భార్యగా మార్చబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నమ్మకంగా వెంబడించడం వల్ల జరిగే కార్యం ఏంటి అంటే, యేసయ్యకు మనం పెళ్లి కుమార్తెగా మార్చబడతామండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే బలి ప్రాయశ్చిత్తం లేదు, కానీ నమ్మకంగా యేసయ్యను వెంబడిస్తే ఆయనకు వధువుగా మనం మార్చబడతాం. కాబట్టి నాగుల మీద చేయి పెట్టాం, ఈ క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించాం, ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించాం. అంతము వరకు ఈ ఆత్మీయ జీవితాన్ని దున్నుకుంటూ వెళ్దాం. ఆ దున్నే సమయంలో వచ్చిన ప్రతి రాయిని పక్కకు పెడదాం, ప్రతి ఆటంకాన్ని పక్కకు పెడదాం. దున్నుకుంటూ అంతము వరకు గురి యొద్దకే సాగుదాం. గురి అయినటువంటి యేసయ్యను చేరుదాం, యేసయ్యకు వధువుగా మారుదాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. మోకరించండి ప్రియులారా, మనం ప్రార్థన చేసుకుందాం.
గుండె మీద చేయి పెట్టి వెనుకకు తిరుగువాడు నాకు పాత్రుడు కాదు అంటున్నాడు ఆయన. ప్రభు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఆయన పిలిచిన దేవుడు ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, మనుష్య కుమారుడు తలవాచులకైన స్థలము లేదు అన్నాడు. మనకు కావాల్సింది లోకం సంపాదన కాదు, యేసయ్య మనకు కావాలి. యేసయ్యను వెంబడించేది అన్ని వస్తాయని కాదు, యేసయ్య కావాలి అని వెంబడించాలి. రెండవదిగా, అయ్యా మా తండ్రిని పాతి పెట్టుకొని వస్తానయ్యా అంటున్నాడు. ప్రియులారా, అవకాశం ఉండగానే, సమయం ఉండగానే, పిలుపు ఇంకా మీ జీవితంలో ఉండగానే లోబడగలిగితే నిత్య జీవాన్ని కదా నా యేసయ్య నీకు ఇచ్చేది. నీవు బ్రతకాల్సింది మృతుల కొరకు కాదు, సజీవుడైన దేవుని కొరకు నీవు బ్రతకాలి. బ్రతకవలసింది మృతుల కోసం కాదు, జీవం కలిగిన యేసు కొరకు నీవు బ్రతకాలి. ప్రభు పిలుస్తున్నాడు. మా ఇంటి దగ్గరికి వెళ్ళి మా ఇంటి యొక్క సెలవు తీసుకుని వస్తాను. పిలువగానే లోబడితే అబ్రహాం ఆశీర్వదించబడలేదా? పిలుపుకు లోబడినటువంటి పౌలు క్రీస్తు ప్రేమలో ఇచ్చిన ఎడబాపు వాడు ఎవడు అంటున్నాడే. ప్రభు నిన్ను పిలిచినప్పుడు నీ కుటుంబాన్ని కాదు కదా నువ్వు ప్రేమించాల్సింది. ప్రభు నిన్ను పిలిచినప్పుడు లోకానికి నీకు సంబంధించిన దానికి కాదు కదా. నీవు ప్రేమించవలసింది యేసయ్యను. యేసయ్యను ప్రేమించు. ఆలస్యం చేయకూడదు. పిలుపుకు లోబడు, పిలుపుకు లోబడు, పిలుపుకు లోబడు. యేసయ్య సెలవు తీసుకో. యేసయ్య చెప్పిన వెంటనే లోబడు. యేసయ్యను వెంబడించడం ప్రారంభించు. ఆయన మనకు మాదిరి అయిన దేవుడై ఉన్నాడు. యేసయ్యను వెంబడించడం ప్రారంభించావా? చాలా రూఢిగా దేవుడు మాట్లాడుతున్నాడు. అనుభవ పూర్వకంగా సత్యము నెలిగి పాపము చేసేదానికి బలి లేదు. నీవు సత్యాన్ని అనుసరించి వెంబడించాలి దేవుని. యేసయ్యను సత్యమును అనుసరించి వెంబడించాలి. సత్యాన్ని అనుసరిస్తున్నటువంటి నీవు పాపం చేయకూడదు. బుద్ధిపూర్వకంగా పాపం చేయకూడదు. యేసయ్యకు వ్యతిరేకంగా పాపం చేస్తే దానికి బలి ఉండదు, దానికి ప్రాయశ్చిత్తం ఉండదు, ప్రక్షాళన ఉండదు. పిలువబడిన నీవు, సత్యమును ఎదిగినటువంటి నీవు, సత్యము ప్రకారంగా జీవిస్తున్నటువంటి నీవు సంసోను వలె చచ్చిన దాన్ని ముట్టొద్దు, చచ్చిన దానిని ఆశించకూడదు, చచ్చిన వాడిని త్రాగకూడదు. ప్రతిష్టను కాపాడుకోవాలి, నీ అభిషేకమును కాపాడుకోవాలి, నీ వ్యక్తిగత సమర్పణను కాపాడుకోవాలి. యేసయ్య పిలిస్తే యేసయ్యను మాత్రమే చూడు. లోకాన్ని చూస్తే గురి యొద్దకు వెళ్ళలేవు, లోకాన్ని చూస్తే గురి యొద్దకు సాగలేవు, లోకాన్ని చూస్తే గురి యొద్దకు వెళ్ళలేవు, లోకాన్ని చూస్తే బహుమానాలు పొందలేవు. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. అంతము వరకు నిన్ను ఆయన నన్ను నడిపిస్తాడు. నన్ను ఎందుకు వెంబడిస్తున్నావమ్మా? రూతు వెళ్ళిపోయి నుంచి నన్ను వెంబడిస్తే ఏ ప్రయోజనం లేదు, వెళ్ళు అన్నా. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. నువ్వు ఎక్కడ పాతి పెడతావో నేను కూడా అక్కడే పాతి పెడతాను, పాతి పెట్టబడతాను. నమ్మకంగా నడిపించే వారికి లోబడింది, నమ్మకంగా అప్పగించుకుంది. అయ్యే చెప్తుంది, ఈ రాత్రి నువ్వు బోయాజు పాదాల దగ్గర పడి ఉండు. ఈ రాత్రి బోయాజు కటాక్షం రాబోతుంది. ఈ రాత్రి బోయాజు మనల్ని చూడబోతున్నాడు. ఈ రోజు ఈ రాత్రి బోయాజు యొక్క కనికరం దిగి రాబోతూ ఉంది. బోయాజు పెళ్లి కుమార్తెగా మనం మార్చబడాలి సంఘమా.
అంతము వరకు నీ పిలుపులో నీవు స్థిరపడితే యేసయ్యనే నీకు స్వాస్థ్యముగా పొందుకుంటావే. నయోమికి ఏ స్వాస్థ్యం లేదు, నయోమికి ఏ స్వాస్థ్యం లేదు, రూతుకి ఏ స్వాస్థ్యం లేదు. కానీ రూతు ఏమీ లేకపోయినా, ఏది పొందుకోలేకపోయినా నయోమిని వెంబడించిందే. ఆ నమ్మకత్వం కలిగిన వెంబడించే విధానం బోయాజు తీసుకున్నాడు. బోయాజు రూతును అంగీకరిస్తున్నాడు. బోయాజు పిలిచినటువంటి పిలుపును అంగీకరించిన దేవుడు స్వాస్థ్యం. యేసయ్యే మనకు స్వాస్థ్యం. పిలిచిన దేవుడే మనకు స్వాస్థ్యం. పిలిచిన దేవుడే మనకు స్వాస్థ్యం. ఆయన తప్ప ఏది మనకు స్వాస్థ్యంగా మారకూడదు. ఏది నీకు స్వాస్థ్యంగా ఉండకూడదు ప్రియులారా? ఏది నీకు స్వాస్థ్యంగా ఉండకూడదు? స్వాస్థ్యంగా ఉండవలసింది ఒక్కడే, యేసయ్య మాత్రమే. యేసయ్య మాత్రమే. యేసయ్య మాత్రమే. పిలిచిన దేవుడు రేపటి దిన పరలోకాన్ని నీకు ఇవ్వడా? పిలిచిన దేవుడు నీకు స్వాస్థ్యం ఇవ్వడా? లోకంలో ఏది లేవు, వెంబడించడానికి ఏం చూసి వెంబడించావయ్యా అని అనుకోవచ్చు. కానీ వెంబడించిన వారికి ఏది కొలువ కాలేదంట. వెంబడించిన వారికి ఏది కొలువ కాలేదు. నీకు వెంబడిస్తున్న దేవుడు నీకు అన్ని ఇవ్వగలుగుతాడు. నీకు వెంబడిస్తున్న దేవుడు నీకు అన్ని ఇవ్వగలుగుతాడు. ఆయన నీకు పోషించగలుగుతాడు. ఆయన నీకు సమృద్ధిని ఇవ్వగలుగుతాడు. నీకు ఆరోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు. నిన్ను గంతము వరకు నడిపించగలుగుతాడు. Yes Lord, yes Lord, yes Lord, yes Lord. మరలా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. పిలిచిన దేవుడే నీ స్వాస్థ్యం. పిలిచిన దేవుడే నీకు స్వాస్థ్యం. పిలిచిన దేవుడే నీకు స్వాస్థ్యం. సియోను లెమ్ము, తేజరిల్లుము, లేచి నీ బలము ధరించుకో, నీ మెడకట్లు విప్పుకో. పిలుపుకు విరోధంగా పనిచేసినటువంటి కాడి విరగొట్టబడాలి. పిలుపుకు విరోధంగా పోరాడుతున్న ప్రతి కాడి విరగొట్టబడాలి. ఓ నీకైతే ఒకటి కొదువుగా ఉంది, అది యేసుని వెంబడించడమే. అయ్యను యేసుని వెంబడించకుండా ధనాపేక్ష, డబ్బు, ఆస్తి ఒక కాడిగా మార్చబడగలిగితే నా దేవుని అభిషేకం ప్రతి కాడిని విరగొట్టునుగాక. నా దేవుని కృప ప్రతి కాడిని విరగొట్టునుగాక. ఓ ప్రభుని బతుమలాడుకో, నేను నీ పిలుపుకు లోబడాలయ్యా. నిన్ను వెంబడించగలిగిన ఆ పొదుపులను సంపూర్తి చేయగలగాలయ్యా. ధనాపేక్ష, డబ్బు, లోక సంబంధ ఖ్యాతి ఏది నీ పిలుపుకు అడ్డు రాకూడదు నాయన. ఏది అడ్డు రాకూడదయ్యా. యేసు నామములో కాడి విరగొట్టబడునుగాక. కాడి విరగొట్టబడునుగాక. ప్రతి కాడి విరగొట్టబడునుగాక. దేవుని పిలుపుకు వ్యతిరేకంగా పనిచేసే ప్రతి కాడి యేసు నామములో విరగొట్టబడునుగాక. మరి మంచి అభిషేకం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. సంగమ అనుభవపూర్వకంగా సత్యము తెలిసి పాపం చేయొద్దు అంటున్నాడు. సత్యము తెలిసి పాపము చేయొద్దు అంటున్నాడు. వాక్యము లేని పాపం చేయొద్దు. ఏది మంచి, ఏది పరిశుద్ధమని తెలిసి కూడా పాపానికి దాసులుగా మారుతున్నారు చాలా మంది. బలి లేదు, ప్రాయశ్చిత్తం లేదు, ప్రక్షాళన లేదు అంటున్నాడు. ప్రభు నిన్ను పిలిచాడు. ఇది నిన్నే నా దేవుడు దర్శించాడు. నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నీతోనే మరలా దేవుడు అంటున్నాడు. నిన్నే దేవుడు పిలుస్తూ ఉన్నాడు. రా 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 రా. ప్రభు పిలుపుకు లోపడు. ప్రభు పిలుపుకు లోపడు. యేసయ్య పిలుపుకు లోపడు. సంపూర్ణంగా పిలుపుకు అప్పగించుకో. సంపూర్ణంగా పిలుపుకు అప్పగించుకో. సాకులు చెప్పకు. సాకు బోకులు యేసయ్య ప్రతిష్టలో ఓ అడ్డుపడకూడదు. తీర్మానంలోకి రాగలుగుతారు. ప్రభు పాదాలు పట్టుకొని, ప్రభు పాదాలు పట్టుకొని ఒకసారి యేసయ్య నీ పిలుపుకు నేను లోబడతాను. ఈ పిలుపులో నుంచి నేను బయటికి వెళ్ళను నాయన. ఏ పిలుపుతో నా దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు.
నాగలి మీద చేయి పెట్టాలి. నాగలి దున్నడం కష్టమైనా పర్వాలేదు, రాళ్ళు వచ్చినా పర్వాలేదు, అడ్డంకులు వచ్చినా పర్వాలేదు, పోరాటములు వచ్చినా పర్వాలేదు, శోధనలు వచ్చినా పర్వాలేదు, సమస్యలు వచ్చినా పర్వాలేదు, శ్రమలు వచ్చినా పర్వాలేదు, నాగలి దున్నుకొని వెళ్ళగలిగిన కనుక పొందుకో. ఓ శోధనలు దున్నాలి, సమస్యలను దున్నాలి, కష్టాలను దున్నాలి, శ్రమలను దున్నాలి, అప్పగించబడిన పరిచర్యను దున్నాలి. నీ పిలుపు ఏ అడ్డు వచ్చినా అడ్డు తొలగాలి, కానీ పిలుపుల నుంచి బయటికి రాకూడదు. నీకు దున్నుతుండగా నీ పిలుపుకు అడ్డు వచ్చినవే పక్కకు పెట్టాలి, కానీ నీకు పక్కకి పెట్టడానికి వీలేదు. సంగమా, ఉన్నతమైన పిలుపుతో లోకంలో నుంచి నా దేవుడు నిన్ను పిలిచాడే, వ్యసనాలలో నుంచి నా దేవుడు నిన్ను పిలిచాడే, బంధకాలలో నుంచి నా దేవుడు నిన్ను పిలిచాడే. పిలిచిన దేవుడు నమ్మదగిన వాళ్ళని మాట్లాడుతున్నాడు ఆయన. నేను పిలిచాను, నేను నమ్మదగిన దేవుడను. ఇది నా పుస్తకంగా మారిపోతున్నాను. చాలా నాశనం చేయబోతున్నాను, సులభ గొంగునాన్ని, నీకు అవసరం లేదు, నేను నీకు నూతన స్వాస్థ్యాన్ని ఇవ్వబోతున్నాను అని ప్రభు మాట్లాడినా ఎంతో మంది నాశనం వైపు చూస్తున్నారు, పెంట వైపు చూస్తున్నారు, పెంటతో సమానంగా ఎంచుకున్న వాటి వైపే చూస్తున్నారు, ఐగుప్తు వైపు చూస్తున్నారు. అవన్నీ నాశనం అయిపోతున్నాయి, నాశనం అవ్వబోతున్నాయి. దేవుని ముఖ దగ్గరికి రాబోతుంది. వాటిని చూడకు, నా దేవుడు నీ చెయ్యి పట్టి నిన్ను బయటికి తీసుకొని వస్తున్నాడు. నాశన ప్రదేశంలో నుంచి స్వాస్థ్యమైన స్థలానికి నా దేవుడు నిన్ను తోడుకుని రాగలుగుతున్నాడు. ఇది పిలుపుకు లోబడు, పిలుపుకు లోబడు, నడిపింపుకు లోబడు, ఆయన మాటకు లోబడు. లోబడితే కృప పొందుకుంటా, లోబడితే కృప పొందుకుంటా, లోబడితే స్వాస్థ్యాన్ని దేవుడు ఇస్తాడు. ఆ స్వాస్థ్యం ఆయనే, ఆ స్వాస్థ్యం యేసయ్యే. బంగారం కాదు నీ స్వాస్థ్యం, వ్యాపారం కాదు నీ స్వాస్థ్యం, ఉద్యోగం కాదు నీ స్వాస్థ్యం, ఇహలోక సంపద కాదు నీ స్వాస్థ్యం. యేసయ్యే నీకు స్వాస్థ్యముగా మార్చబడాలి, యేసయ్యే నీకు స్వాస్థ్యముగా మార్చబడాలి, యేసయ్యే నీకు స్వాస్థ్యముగా మార్చబడాలి. పిలువబడిన వారికి ఉన్న ఏకైక స్వాస్థ్యం యేసయ్య మాత్రమే, యేసయ్య మాత్రమే. నీ నిత్య మహిమకు పిలచితివా, నీ స్వాస్థ్యముగా నన్ను మార్చితివా, నీ నిత్య మహిమకు పిలచితివా, నీ స్వాస్థ్యముగా నన్ను మార్చితివా. ఆత్మాభిషేకముతో స్థిరపరచినా, అందరూ నీళ్ళ మొక్కల మీద పడ్డాము. ఒక శక్తివంతమైన అభిషేకంతో నీవు నింపబడాలి. అభిషేకం దిగి వస్తుంది కదా, కాడి నింపబడాలి. ఏ కాడి కింద నీవు ఉన్నావు, ఆ కాడి ఏ స్థానంలో, ఈ స్థలంలో, ఈ సమయంలో విరుగబడాలి. మహిమకు పిలచితివా, నీ స్వాస్థ్యముగా నన్ను మార్చితివా, నీ నిత్య మహిమకు పిలచితివా, నీ స్వాస్థ్యముగా
ఆత్మాభిషేకముతో స్థిరపరచిన ఆత్మాభిషేకముతో స్థిరపరచిన ఆరాధ్యుడాని కనపరచిన ఆరాధ్యుడాని కనపరచిన యేసయ్యాని కృపా యేసయ్యాని కృపా యేసయ్యాని కృపా యేసయ్యాని కృపా అభిషేకం దిగి వస్తుండగా అభిషేకం దిగి వస్తుండగా ప్రతి ఖాళీ విలువగా దేవుని నిర్వహించకుండా అడ్డుపడుతున్న ఖాళీ అభిషేకం ప్రతి ఖాళీ అభిషేకం అభిషేకం ప్రతి ఖాళీ ప్రతి ఖాళీ ఆత్మదేవుడు రేపుతున్నారు ఆత్మదేవుడు రేపుతున్నారు పక్షిరాజు ఎవరు వలె నూతన ఎవరు నూతన సౌందర్యం నూతన ప్రతిష్ట నూతన అభిషేకం కలుగును గాక కలుగును గాక కలుగును గాక కలుగును గాక కలుగును గాక పక్షిరాజు ఎవరు కలుగును గాక ఆత్మాభిషేకముతో స్థిరపరచిన నీ కన్నీళ్ళు వేసే పాదాల మీద పడాలి నీ కన్నీళ్ళు వేసే పాదాలను కడగగలగాలి నా దేవుడు వీళ్ళు లక్ష్య పెడతాడు బాధపడకు సమస్యలకు బాధపడుతూ నా దేవుడు చూస్తున్నాడు నా దేవుడు నిన్ను విడిచిపెట్టువాడు కాదు ఆయన నిన్ను విడిచిపెట్టువాడు కాదు ఇంకా నిన్ను పట్టుకొని ఉన్నాడు జీవించే
నీకై జీవించేదా నా ప్రాణమున్నంత అందరూ స్వరం చెప్పండి మాట నీ మహిమలో వచ్చే వరకు నా ప్రాణం ఉన్నంత నీ మహిమలో జీవించేద యేసు రాజా